హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ సంధ్యాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య ఆఫ్రికా లాగ్స్. ఈరోజు స్పెషల్ నోరూరించే రెసిపీ వచ్చేసి పానీపూరి. పానీపూరి అనగానే నోట్లో నీరు ఇస్తాయి చాలామందికి. ఈవినింగ్ స్నాక్స్గా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీ పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేనైతే 4 గంటల ముందు గ్రీన్ బఠానీని నానబెట్టుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. మంచిగా కడిగి వాటర్ అన్ని పారబోసి తీసుకున్నాను గిన్నెలోకి. అలాగే నా దగ్గర ఉన్న 4 పొటాటోస్ని తొక్కదీసి తీసుకున్నాను. మీ దగ్గర వైట్ కలర్ బఠానీలు ఉంటే వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ ఉన్నాయి, గ్రీన్వి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో బఠానీలు తీసుకున్నామో ఆ కప్పుతో 5 కప్పులు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకుందాము. అలానే ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 విజిల్లు వచ్చే వరకు చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయింది. నేను పోసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా చేత్తో మంచిగా మ్యాష్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరని తురిమి యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుందాం. అలానే చిటికెడు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. చిన్న స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకుందాం. చిటికెడు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలానే చిటికెడు జీలకర్ర పౌడర్ను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న మసాలాలన్నీ స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రుచికి తగినంత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకొని కూడా బాగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చూసుకొని మీకు ఏవైతే సరిపోలేదో అవి యాడ్ చేసుకోవాలి. నేను వేసుకున్న మసాలాలు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అంతే, పక్కన పెట్టుకుందాం. అలాగే పానీ కోసం ఒక నిమ్మ సైజు అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. అలాగే ఒక కట్ట కొత్తిమీరను మంచిగా కడుక్కొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు కడుక్కొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం అల్లం ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకుందాం మిక్సీలోకి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర పెద్దవి ఉంటే 3 తీసుకోండి, చిన్నవి అయితే ఒక 5 తీసుకోండి. అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుందాం, 1/2 టీ స్పూన్. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోసి మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పరగ్గా గ్రైండ్ చేసుకుంటే ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను, మెత్తగా గ్రైండ్ చేశాను కాబట్టి. అలాగే ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. పానీపూరి మసాలాను 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. అలానే 1/2 టీ స్పూన్
గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం చిటికెడు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. కొంచెం చిన్న స్పూన్ అంత ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని స్పూన్తో బాగా కలిసేలా తిప్పుకుందాం. ఇదే టైంలో మీకు మసాలాలన్నీ సరిపోయినాయో లేదో కరెక్ట్గా చూసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం మొత్తాన్ని బాగా కలుపుకుందాం. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా ఇలా కలుపుతూ చింతరసాన్ని అయితే తీసుకుందాం. 2, 3, 4 టైమ్స్ ఇలా ఈ గిన్నెకి సగానికి చింతరసాన్ని అయితే తీసుకొని వాటర్లో యాడ్ చేసేసుకుందాం. చింతరసం పోసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇదే టైంలో మీరు టేస్ట్ చూసుకొని మసాలాలు సరిపోయినాయో లేదో చూసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోండి. నేను వేసుకున్నవైతే నా టేస్ట్కి సరిపడా కరెక్ట్గా సరిపోయినవి. అంతే, పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయింది. అంతే, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పానీలోకి మసాలాలోకి పూరీలు అయితే చేసుకుందాము. నా దగ్గర ఇలా ఇన్స్టెంట్ పూరీలు అయితే ఉన్నాయండి. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇవైతే మాకు 2 టైమ్స్ అలా వస్తాయి. 500 గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాను. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీదకి బాండీ పెట్టుకుందాం. బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం పూరీ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక పూరీని అయితే యాడ్ చేసుకొని చెక్ చేసుకుందాము. పూరీ అయితే మంచిగా పొంగుతూ ఇట్లా పైకి అయితే వచ్చింది. గంటితో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తీసేసుకుందాం పక్కకి. ఇప్పుడైతే ఒక 7-8 పూరీలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటితో అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పూరీలు అయితే చూడండి ఎలా పొంగుతూ ఫ్రై అవుతున్నాయో. ఇలా మంచిగా ఫ్రై అయినవి పూరీల్ని చిల్లుల గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా మీకు ఎన్ని పూరీస్ కావాలంటే అన్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకొని తీసుకోండి. చూడండి, మనం చేసిన పూరీలోకి ఆలు మసాలా అలాగే పానీ అన్నీ కూడా తయారైపోయినాయి. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని చిన్నగా ఇలా హోల్ చేయండి. ఇందులోకి మనం చేసిన మసాలాను యాడ్ చేసుకుందాం. మసాలా పైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పెట్టుకుందాం. అలానే పానీని గంటితో ఇలా తిప్పుకొని కొన్ని అయితే పూరీలో పోసుకొని నోట్లో వేసుకుంటే అంతే, నోరూరించే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.